అలసిపోయిన సాయంత్రం. ఆకాశం గోధూళి రంగులో కళలతో మెరిసిపోతోంది. సూర్యుడు పశ్చిమ దిశలో హద్దులను దాటి అస్తమిస్తున్నాడు. ఆ వెలుగుల్లో నది తీరంలో గాలికి తృప్తిగా ఊగిసలాడే అడవి చెట్లు, ఆ చెట్ల మధ్యపాటు వంపులు తిరిగిన చిన్న చిన్న దారులు ఉన్నాయి. ఈ మైదాన ప్రాంతంలోనే ఉండేది తెలివైన బాతు, చెంగావి. చెంగావి పసుపు రంగులో మెరుస్తూ, మెత్తని రెక్కలతో, మెరుపులా తేలిపోతూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంటుంది. అటువైపు తన స్నేహితుడు నెమలి, పచ్చనీలి నిండుగా మెరిసే రెక్కలు, పొడవాటి అందమైన తోకను ఒలకబోస్తూ ఆకాశానికి సమీపంగా నాట్యం చేసేది. నెమలి ఎంతో తెలివైనది, ప్రశాంతమైనది. ఇద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహానికి మూడో మిత్రుడు కూడా ఉన్నాడు, చిలుక. అతని పేరు మణి. మణి చిన్నదే కాని చాలా చురుకైనది. అతను గంభీరమైన గాత్రంతో మాట్లాడుతూ, ఏ విషయానికి అయినా జ్ఞాపకం పెట్టుకునే గుణం కలిగి ఉండేవాడు. ఊరి ప్రజలు మణిని తమ సందేశాలను పంపించేందుకు ఉపయోగించేవారు. చలికాలం కావడంతో చెంగావి, నెమలి, చిలుక కలిసి పొలాల వెంట తిరుగుతూ, నది ఒడ్డున గడిపేవారు. వాళ్ల స్నేహం చూడటానికి ఎంతో అమాయకంగా అనిపించినా, ఒక్కసారి కష్టాలు వస్తే మాత్రం చురుకుగా స్పందించే దిట్టలు వీరు. ఒకరోజు చెంగావి, నెమలి, మణి కలిసి ఊరి చివర ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లారు. మణి గాల్లో తేలుతూ ఆడుకుంటూ ఉంది. నెమలి గంభీరంగా తన రెక్కలను అటు ఇటు ఊపుతూ ఉంది. చెంగావి మాత్రం నీటిలో ఈదుతూ నీటిలో వెన్నెల సేద తీరుతున్నట్లుగా తేలిపోతూ ఉంది. ఇదే వీరి ప్రతిరోజూ సంబరంగా గడిపే అలవాటు. అయితే ఆ రోజు సాయంత్రం ఒక కొత్త విషయానికి జరగబోతున్నదని వీరు ఊహించలేదు. మిత్రులు ముగ్గురూ చెరువు ఒడ్డున ఆగారు. చిలుక మాత్రం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లి వస్తానని చెప్పి ముందే బయలుదేరింది. నేను దగ్గర్లోని చెట్ల మీద కొంతసేపు గాలిలో విహరించి వస్తాను అని చెప్పి గాలిలో తేలిపోయింది. జాగ్రత్తగా వెళ్ళిరా మణి అని నెమలి హెచ్చరించింది. చిలుక ముందుగా ఉత్సాహంగా ఎగురుతూ అడవిలోకి ప్రవేశించింది. చెట్ల మధ్య చక్కగా విహరించింది. అయితే కాసేపటి తర్వాత గాలిలో వింతగా గుబులు వినిపించింది. ఆకస్మికంగా కొందరు అపరిచితులు మణిని వెంటాడారు. మణి ఆశ్చర్యంతో గాలిలో ఎగురుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని ఉచ్చులో పడిపోయింది. చలువ గాలి వీస్తోంది. చెంగావి, నెమలి మాత్రం మణిని కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సాయంత్రం గడుస్తోంది. మణి కనిపించలేదు. ఎంతసేపైనా రాలేదే, ఏమైపోయిందో అంటూ నెమలి ఆందోళన చెందింది. చెంగావి తన రెక్కలు చప్పరిస్తూ, ఇంకా ఆడుకుంటుందేమో అని అనుకుంటూ ఉన్నప్పటికీ, ఆమె మనసులో అనుమానం మొదలైంది. ఒకసారి చిలుక గాలిలో ఎగరలేదంటే, ఏదో తప్పు జరిగిందని వీరు గ్రహించారు. చలికాలపు చీకటిలో చిలుక కనిపించకపోవడం అసాధారణంగా అనిపించింది. రాత్రి సమయం వచ్చింది. నెమలి తన పొడవాటి మెరుపులా ఉన్న తోకను భద్రపరచుకుంది. చెంగావి మాత్రం నీటి ఒడ్డునే నిలబడి చిలుక కోసం ఎదురుచూస్తూ ఉంది. రేపు తెల్లవారగానే వెతకాలి అని నెమలి దృఢంగా చెప్పింది. అవును, మన మిత్రుడు తప్పిపోవడం అనేది చిన్న విషయానికి కాదు అంటూ చెంగావి తన నిశ్చయాన్ని వ్యక్తం చేసింది. చీకటి కమ్ముకున్నది. కాని ఈ ముగ్గురు మిత్రుల స్నేహానికి వెన్నెలలా ధైర్యం అలంకరించింది. మరుసటి రోజు తెల్లవారితే, చిలుక కోసం ఈ బాతు, నెమలి సాహసం మొదలుపెట్టబోతున్నారు. చెంగావి, నెమలి అడవిలో మణిని వెతుకుతూ ముందుకు సాగారు. అడవి లోపలికి వెళ్లే కొద్దీ పచ్చని చెట్లు నెమ్మదిగా మిగిలిపోగా, పొడవాటి పొదల వెనక విపరీతమైన మౌనతనం కమ్ముకుంది. మణీ, ఎక్కడ ఉన్నావు అని నెమలి అరచింది. అప్పుడే చెంగావి కొంత దూరంలో కొన్ని చిలుక రెక్కలు గాలిలో తేలిపోతున్నట్లు గమనించింది. ఇవి మణి రెక్కలు కావచ్చు అని చెంగావి గమనించింది. వాళ్లు ఆ దిశగా పరిగెత్తారు. కొద్దిసేపటికి ఓ పాత గుడిసె కనిపించింది. గుడిసె లోపల మణి కనిపించింది. కాని ఆమె చిన్న పింజరంలో బంధించబడింది. గుడిసె ముందు ఇద్దరు వ్యక్తులు కాపలా ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి అని నెమలి ఫుసలించింది. చెంగావి, నెమలి ఇద్దరూ ఒక చిన్న ప్రణాళిక రచించారు. చెంగావి గాలిలో పైకి ఎగిరి కాపలాదారులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అదో పెద్ద పక్షి, పట్టుకుందాం అంటూ వాళ్లు చెంగావి వైపే పరుగెత్తారు. ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని, నెమలి గుడిసెలోకి చొరబడి, తన గట్టిపుంజాలతో పింజరాన్ని విరగొట్టింది. మణిని బయటకు తీసుకుని గుడిసె నుంచి తప్పించుకుంది. మణి బలహీనంగా ఉన్నప్పటికీ,
తన స్నేహితులను చూసి ఆనందంతో రెక్కలు ఊపుతూ చిన్నగా అరచింది. ముగ్గురూ అడవి దారుల్లో పరుగెత్తుతూ, కాపలాదారులకు పట్టుబడకూడదని వేగంగా ఊరిని చేరేందుకు ప్రయత్నించారు. చిలుకను విజయవంతంగా రక్షించుకున్న మిత్రులు ఊరికి చేరుకున్నారు. ఊరి ప్రజలు మిత్రుల ధైర్యాన్ని ప్రశంసించారు. మీరు ఎంతో తెలివిగా వ్యవహరించారు అని ఊరి పెద్ద ప్రశంసించాడు. మణి మునుపటిలా గాలిలో తిరుగుతూ సంతోషంగా విహరించింది. చెంగావి, నెమలి, మణి ముగ్గురూ సాయంత్రం నది ఒడ్డున ఆనందంగా గడిపారు. వారి స్నేహబంధం మరింత బలంగా మారింది.